హాయ్, వెల్కమ్ టు లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి మనకు CBT 1 ఎగ్జామ్ అయిపోయింది. సో CBT 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. మనకు ఎన్టీపీసీ CBT 2 ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అందులో ఏ టాపిక్ నుంచి వెయిటేజ్ ఎన్ని మార్క్స్ వస్తాయో మన ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒక్కొక్కటి. సో ఫస్ట్ మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూద్దాం. CBT 2 సో CBT 2 మనకు వచ్చేసి మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్. టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 120 క్వశ్చన్స్కి గాను 120 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 90 మినిట్స్ ఉంటుంది. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సేమ్ టైర్ 1కు ఉన్న CBT 1కు ఉన్న విధంగానే. సో కానీ CBT 1కు CBT 2కు తేడా ఏంటంటే ఇక్కడ 120 క్వశ్చన్స్ ఉంటాయి. CBT 1లో మనకి 100 క్వశ్చన్సే ఉంటాయి. అండ్ CBT 1 వచ్చేసరికి కొద్దిగా పేపర్ లెవెల్ ఈజీగా ఉంటుంది. సో CBT 2 వచ్చేసరికి మోడరేట్ లెవెల్ నుంచి డిఫికల్టీ లెవెల్ వరకు ఉండొచ్చు. సో ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే, జనరల్ అవేర్నెస్లో మనకి హిస్టరీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 4 to 5 క్వశ్చన్స్ హిస్టరీ. నెక్స్ట్ పాలిటీ వచ్చేసరికి పాలిటీ కూడా 4 to 5 క్వశ్చన్స్ మనకి మేజర్గా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసరికి 4 to 5 క్వశ్చన్స్. ఎకనామిక్స్ వచ్చేసరికి 3 to 5 క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ కీ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. మనకి 14 to 16 క్వశ్చన్స్. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనకు లాస్ట్ 3 years నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ అనేది పక్కాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలాగైతేనే ఎక్కువ స్కోర్ రావడానికి ఉంటుంది. సో కంప్యూటర్స్ వచ్చేసరికి 4 to 6 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కంప్యూటర్స్లో కూడా. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసరికి 8 to 10 క్వశ్చన్స్. ఇవి మనకి అనాలిసిస్ మొత్తం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ CBT 2 క్వశ్చన్ పేపర్ ఆధారంగా తీసుకోబడి జరిగింది. సో మేజర్గా ఇందులో మనకి ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ లాస్ట్ మనకి నోటిఫికేషన్ 2019లో రిలీజ్ అయింది. సో 2019 నుంచి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ మొత్తం చదివితే మనకి కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇందులో ఫస్ట్ సిరీస్ బేస్డ్ మీద 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఒక 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బ్లడ్ రిలేషన్స్ వచ్చేసరికి 4 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ డైస్ ప్రాబ్లం, డైస్ 1 to 2 క్వశ్చన్స్. నెక్స్ట్ డైరెక్షన్స్ 2 to 3 క్వశ్చన్స్ అనేది డైరెక్షన్స్ మీద మనకి రావడం జరిగింది. నెక్స్ట్ డీకోడింగ్ వచ్చేసరికి 4 to 5 క్వశ్చన్స్. నెక్స్ట్ అదర్ టాపిక్ మిస్లీనియస్ టాపిక్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్. మనకి సిలాజమ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇందులో 1 to 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్ వచ్చేసరికి అందులో మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేది వచ్చే ఆస్కారం ఉంది. సో మేజర్గా ఈ టాపిక్స్ని ఇందులో మెజారిటీ మార్క్స్ మ్యాక్సిమం అన్ని టాపిక్స్ ప్రిపేర్ కావాలి. అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవుతేనే ఇందులో మనకి ఫుల్కి 35కి 35 స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఇందులో కూడా నెంబర్ సిరీస్ మీద క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. 3 to 4 క్వశ్చన్స్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ 1 to 2 క్వశ్చన్స్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మెన్సురేషన్ వచ్చేసరికి 3 to 4 క్వశ్చన్స్. మెన్సురేషన్లో మ్యాక్సిమం అడిగే క్వశ్చన్లు కూడా ఏదంటే వాల్యూమ్ ఆఫ్ ది కోన్ కానీ, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ కానీ, వాల్యూమ్ ఆఫ్ ది అన్ని ఫార్ములాస్ వచ్చి ఉండాలి. సేమ్ మనకి ఆ ఫార్ములాస్ స్క్వేరు, స్పియరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్ వాటి యొక్క ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ యొక్క ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి ఇందులో మ్యాక్సిమం మెన్సురేషన్లో. నెక్స్ట్ రేషియో అండ్ పర్సంటేజెస్ మీద మనకి 4 to 5 క్వశ్చన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్. ఆల్జీబ్రా నుంచి 4 to 5 క్వశ్చన్స్. అండ్ మిస్లీనియస్ వచ్చేసరికి 3 to 4 క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మూడు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ GA ఈ మూడు కూడా మనకి లాస్ట్ 2017లో జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 2 ఆధారంగా మనం అందులో ఎనాలిసిస్ చేసి
ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారో ఇక్కడ తీసుకోబడింది. సో నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ మనకి జిఏ నుంచి 50 మార్క్స్ రావడం జరుగుతుంది కదా. జిఏలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందో మేజర్గా చదవాల్సిన టాపిక్స్ ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనకి లాస్ట్ 3 years నుంచి జరిగిన కరెంట్ అఫైర్స్ పక్కాగా చదివితే మనకు గాను మ్యాక్సిమం 10 up to 16 మార్క్స్లో 10 వరకు స్కోర్ చేయగలుగుతాము. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏంటిది, లాస్ట్ 5 years నుంచి గవర్నమెంట్స్ ఏదైతే స్కీమ్స్ లాంచ్ చేసిందో ఆత్మనిర్భర్ భారత్ కానీ, డిజిటల్ ఇండియా, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఆర్ ఉజ్వల యోజన, నెక్స్ట్ ఇంకా అలాంటి స్కీమ్స్ ఎలా గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసిందో అది ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఏ నగరంలో స్టార్ట్ చేశారు, ఆ స్కీమ్ యొక్క పర్పస్ ఏంది అనేది, ఆ విధంగా స్కీమ్స్ మీద మనకి క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీ అంటే మనకి మిసైల్స్ కానీ, ఇస్రో, డిఆర్డిఓ న్యూక్లియర్ టెస్ట్స్ గురించి కానీ, ఇస్రో నెక్స్ట్ లాంచ్ చేయబోయే ప్రాజెక్టుల గురించి కానీ, గగనయాన్, ఆదిత్య L1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 గురించి కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీద మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ కంప్యూటర్స్ వచ్చేసరికి కంప్యూటర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ డివైసెస్ ఏంటిది, అవుట్పుట్ డివైసెస్ ఏంటిది, అదేవిధంగా మనకి ఫుల్ ఫామ్స్, HTTP ఫుల్ ఫామ్ ఏంది, WWW ఫుల్ ఫామ్ ఏంది, DNS అంటే ఫుల్ ఫామ్ ఏంది, FTP అంటే ఏంది, ఫుల్ ఫామ్స్ ఏంది, అలా ఫుల్ ఫామ్స్ అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా WWWని ఎవరు కనిపెట్టారు, HTTPని ఎవరు కనిపెట్టారు, కంప్యూటర్ యొక్క ఫాదర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్ అనేది మనకి కంప్యూటర్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ GI ట్యాగ్స్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. కొన్ని మనకి ఇండియాలో కొన్ని ప్లేస్లో కొన్ని ఫేమస్గా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకా అదర్ థింగ్స్ ఉంటాయి. అలాంటి వాటికి GI ట్యాగ్స్ ప్రొవైడ్ చేస్తుంది, GI ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాటి మీద మనకి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీలో మనకు వచ్చేసరికి కంటినెంట్స్, డిజర్ట్స్ అండ్ రివర్స్. కంటినెంట్స్ ఏ కంటినెంట్స్ ఉన్నాయి, అక్కడ కంటినెంట్లో ఎక్కడ ఏ డిజర్ట్ ఉంది, నెక్స్ట్ ఏ రివర్స్ ఎక్కడ ప్రవహిస్తున్నాయో వాటి గురించి అనేది వరల్డ్ జియోగ్రఫీలో మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీలో మేజర్ వచ్చేసరికి రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్, రివర్స్ ఎక్కడ వాటి యొక్క బర్త్ ప్లేస్, అదేవిధంగా డ్యామ్స్ ఎక్కడ కట్టారు, ఏ ప్లేస్లో కట్టారు, ఏ రివర్స్ మీద కట్టారు, అదేవిధంగా మౌంటైన్ పాసెస్, ఇలా మనకి ఇండియన్ జియోగ్రఫీలో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీలో మనకి ఇంకా ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ ఏంటంటే రివర్స్ అండ్ ట్రిబ్యూటరీస్, హిమాలయన్ పాసెస్, సపోజ్ ఇవి నాథులా పాసెస్, షిప్కిలా పాసెస్, బొమ్మిడాల పాస్, ఇలా పాసెస్ గురించి అనేది మనకి అడగడం జరుగుతుంది. మౌంటైన్ రేంజెస్ గురించి కూడా. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అండ్ నేషనల్ పార్క్స్. మనకి ఏ వైల్డ్ లైఫ్ సాంచురీ ఏ స్టేట్లో ఉంది, అక్కడ ఫేమస్గా అక్కడ ఉండే ఫేమస్ ఎనిమల్స్ కానీ, అక్కడ ఉండే ప్లేసెస్ గురించి కానీ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ గవర్నర్స్ అండ్ CMs అండ్ సెక్రటరీస్. ప్రజెంట్గా ఇండియా యొక్క గవర్నర్స్ కానీ, స్టేట్ యొక్క CMs కానీ, అదేవిధంగా సెక్రటరీస్ గురించి కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పాలిటీ నుండి మనకి అడిగే ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ ఏంటంటే అమెండ్మెంట్స్ అండ్ అమెండ్మెంట్స్ మెయిన్. అదేవిధంగా ప్రెసిడెంట్ యొక్క అతని కాలపరిమితి ఎంత, అతని ఎలిజిబిలిటీస్ ఏంది, ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి ఎన్నుకునే విధానం గురించే వాటి యొక్క ఆర్టికల్స్. అదేవిధంగా పిఎం యొక్క టెన్యూర్ ఎంత, పిఎంకి సంబంధించిన ఎన్నుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది, వాటి యొక్క అమెండ్మెంట్ వాటి యొక్క ఆర్టికల్స్. మళ్ళీ ప్రెసిడెంట్కి సంబంధించి అతని యొక్క డ్యూటీస్ గురించి అడుగుతాడు. అదేవిధంగా షెడ్యూల్స్, పార్ట్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. మెయిన్గా ఫండమెంటల్ రైట్స్లోని వాటి యొక్క ఆర్టికల్ అనేది మనకు అడగడం జరుగుతుంది. రైట్ టు లివింగ్, రైట్ టు ఓట్, రైట్ టు లీవ్, ఇలా వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అనేది పక్కాగా అడగడం జరుగుతుంది. మేజర్గా మనకి ఇందులో పాలిటీలో వచ్చేసరికి ఆర్టికల్స్ బాగా ప్రిపేర్ కావాలి, పక్కాగా ఆర్టికల్ మించి క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్, ఇది వచ్చేసరికి కంప్యూటర్స్ గురించి. అదేవిధంగా సాఫ్ట్వేర్ అండ్ వెబ్ ఎక్సెట్రా. మనకి ఇలా కూడా అడుగుతాడు కొన్నిసార్లు కంప్యూటర్లో క్వశ్చన్లు. 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో వెబ్ కానిది ఏదని అడుగుతాడు, అలా అడిగే ఛాన్స్ కింద ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ గురించి అడుగుతాడు, సాఫ్ట్వేర్ ఏంటి, హార్డ్వేర్ ఏందని.
నెక్స్ట్ సెషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఇండిపెండెంట్ మోడ్. మనకి ఏ సెషన్లో ఎవరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినారు. అదేవిధంగా ఇండిపెండెన్స్ మూమెంట్ గురించి కూడా మనకి క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, వాటి యొక్క ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు, అలా ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు, అలా మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద మనకి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫేమస్ బ్యాటిల్స్ అండ్ సిక్ గురుస్. ఫేమస్ బ్యాటిల్స్ అంటే ఫస్ట్ టెరెన్ వార్, సెకండ్ టెరెన్ వారు, అదేవిధంగా ప్లేసీ యుద్ధం, అదేవిధంగా మనకి ఇలా డిఫరెంట్ సంబంధించిన ఫేమస్ బ్యాటిల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫేమస్ సిక్ గురించి కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫేమస్ అన్సెంట్ అండ్ మోడర్న్ బుక్స్ గురించి మనకి అడిగే ఛాన్స్ మాత్రం బాగా ఉన్నది. అదేవిధంగా బుక్స్ గురించి పక్కా ఒక క్వశ్చన్ అయితే బుక్ పేరు ఇచ్చి వాటిని ఎవరు రాశారంటారు, లేకపోతే పర్సన్ పేరు ఇచ్చి అతను రాసిన బుక్లకి ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఆ పర్సన్ ఏ బుక్ రాశాడని అడిగే విధంగా కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ వేరియస్ కాంపౌండ్స్. మన కెమికల్ ఫార్ములా ఇప్పుడు బేకింగ్ సోడియా కానీ, బ్లూ విట్రాల్ కానీ, వైట్ విట్రాల్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ, ఇలా అలా నేమ్ ఇచ్చి వాటి యొక్క కెమికల్ ఫార్ములా అడుగుతాడు. ఇంకోసారి కెమికల్ ఫార్ములా ఇచ్చి వాటి యొక్క నేమ్స్ రాయమంటాడు. ఆ విధంగా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కెమికల్ ఫార్ములా మీద ఆల్రెడీ మనకు ఒక వీడియో నేను చేశాను, అది ఒకసారి చూడండి. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ అంటే మనకి కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్, ఈ 4 కేటగిరీలు ఉంటాయి. వీటికి సంబంధించి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్ అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మన ఇండియాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ ఫేమస్ సైట్స్ అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అవి ఏ ప్లేస్లో ఉన్నవి, అదేవిధంగా వాటికి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎప్పుడు గుర్తింపు లభించిందని ఆ విధంగా మనకి క్వశ్చన్లు అనేది అడగడం జరుగుతుంది. మనకి స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్లో టెర్మినాలజీ, సపోజ్ క్రికెట్ తీసుకున్నాం అనుకో, క్రికెట్లో మనకి లెగ్ బాయ్, వైడ్, బాయ్స్ అండ్ నో బాల్ అని ఇట్లా టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ని అడిగి ఇది ఏ స్పోర్ట్స్ సంబంధించిందని డిఫరెంట్ స్పోర్ట్స్ సంబంధించిన టెర్మినాలజీ అడగడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి, అవార్డ్స్ గురించి అడగడం జరుగుతుంది. అండ్ ఫేమస్ పర్సనాలిటీ, సపోజ్ ఒక పర్సన్ పేరు ఇచ్చి అతను ఏ స్పోర్ట్స్ చెందినవాడని అడగడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ స్పోర్ట్స్ని తీసుకొని అందులో పర్సన్స్ ఏదో ఒక పర్సన్ గురించి అడిగి ఇతను ఏ స్పోర్ట్స్ చెందినవాడని అడగడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్ యొక్క ఈవెంట్స్, ఏ స్పోర్ట్స్కి సంబంధించిన ట్రోఫీస్ ఇచ్చి ఇది ఏ స్పోర్ట్కి సంబంధించిన ట్రోఫీ అని ఇలా మనకి అడగడం జరుగుతుంది స్పోర్ట్స్కి సంబంధించింది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్. మనకి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్ గురించి అడుగుతాడు. అదేవిధంగా వాటి యొక్క థీమ్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మంత్ వైజ్గా. నెక్స్ట్ ఫేమస్ టెంపుల్స్. మన ఇండియాలో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఫేమస్గా, సపోజ్ కోనార్క్ టెంపుల్ కానీ, గోల్డెన్ టెంపుల్ కానీ, వాటి మీద అవి ఏ ప్లేస్లో ఉన్నాయో, వాటిని ఎవరు కట్టించారు, వాటి యొక్క ప్రత్యేకత గురించి కూడా ఆ బేస్ మీద మనకి క్వశ్చన్లు అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్స్ అండ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు మనకి ఫిజిక్స్కి వచ్చేసరికి ఫిజిక్స్లో మనకి మ్యాక్సిమం ప్రతిదానికి ఫోర్స్కి యూనిట్స్ ఏంది, ప్రెషర్కి యూనిట్స్ ఏంది, అలా అడగడం జరుగుతూ ఉంటుంది. సో యూనిట్స్ అన్నీ కూడా ఒకసారి పర్ఫెక్ట్గా మనము ఫార్ములా బేస్డ్గా చూసుకుంటే ఈజీగా యూనిట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీన్స్ ఇప్పుడు బారోమీటరు, కెలోరీమీటరు, థర్మోమీటరు, ఇలా సిగ్మా మానోమీటర్ ఇన్స్ట్రుమెంట్ పేరు ఇచ్చి సెంటెన్స్ ఇచ్చి దీనికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారో అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి. అవార్డ్స్ అండ్ దేర్ ఫీల్డ్స్. మనకి ఆస్కర్ అవార్డు కానీ, నోబెల్ ప్రైజ్ కానీ, భారతరత్న కానీ, అదేవిధంగా రామన్ మెగాసిస్ అవార్డు గురించి కానీ, ఇది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు, రీసెంట్గా ఈ అవార్డు ఎవరికి వచ్చింది, అలా క్వశ్చన్లు అనేది మనకు అవార్డ్స్ అండ్ ఫీల్డ్స్ మీద మనకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. మనకి ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యూనిసెఫ్ కానీ, UNDP కానీ, అలా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళలో ఉండే మెంబర్స్ని అడిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా వాటి యొక్క హెడ్, ఇప్పుడు యూనిసెఫ్ ఉంటే యూనిసెఫ్ హెడ్ ఎవరు, అదేవిధంగా WHO ఉంటే వారికి ఆర్గనైజేషన్కి హెడ్ ఎవరు, ప్రజెంట్ హెడ్ ఎవరు ఉన్నారనే అదేవిధంగా అలా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ జియోగ్రఫీ నుంచి వాటర్ ఫాల్స్, రివర్స్, మౌంటైన్ రేంజెస్ అండ్ కంట్రీస్
అండ్ దేర్ క్యాపిటల్స్ అనేది మనకి వరల్డ్ జియోగ్రఫీ నుంచి అడగడం జరుగుతుంది. పాలిటీ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ హెడ్ నేషనల్ బాడీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అవార్డ్స్ అండ్ రెసిపెంట్స్. సేమ్ అవార్డ్స్లో మనకి ఏదైతే చెప్పానో ఈ ప్రజెంట్ అవార్డ్స్ ఈ ఇయర్లో ఎవరికి ఇచ్చారు, లేకపోతే 2020 ఆస్కర్ అవార్డులు ఏ ఫీల్డ్లో ఎవరికి ఇచ్చారు, అదేవిధంగా కెమిస్ట్రీలో ఎవరికి ఇచ్చారు, 2021లో కెమిస్ట్రీలో ఎవరికి ఇచ్చారు, ఫిజిక్స్లోకి ఎవరికి ఇచ్చారు, అదేవిధంగా భారతరత్న సంబంధించిన అవార్డ్స్ కానీ ఇలా అవార్డు ఏ ఇయర్లో ఎవరికి ఇచ్చారనే ఆ విధంగా మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. బుక్స్ అండ్ ఆథర్స్ నెక్స్ట్ టాపిక్, అది కూడా సేమ్. బుక్ పేరు ఇచ్చి ఆ ఆథర్ ఎవరిని అడుగుతారు, లేకపోతే ఆథర్ పేరు ఇచ్చి అతను రాసిన బుక్ ఏదనే ఆప్షన్లు అడగడం జరుగుతుంది. సో ఫైనల్గా CBT 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ఇది మ్యాక్సిమం ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.